హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టార్న్ వర్సెస్ రిప్డ్, క్రాక్డ్ వర్సెస్ బ్రోకెన్ వీటి మధ్య తేడా ఏంటి ఈజీగా సింపుల్గా తెలుసుకుందాము. టార్న్ అంటే చిరిగిపోయింది అని. ఎగ్జాంపుల్, నా షర్ట్ చిరిగింది లేదా చిరిగిపోయింది. మై షర్ట్ ఈజ్ టార్న్. మై షర్ట్ ఈజ్ టార్న్ అంటే చిరిగిన స్థితిలో ఉంది అని అర్థం. నెక్స్ట్ రిప్డ్. రిప్డ్ అంటే చీల్చడం లేదా చింపబడడం. ఎగ్జాంపుల్, ఆమె డ్రెస్ చింపేసింది. షీ రిప్డ్ ద డ్రెస్. షీ రిప్డ్ ద డ్రెస్. లేదా ఇలా కూడా అంటూ ఉంటాం మనం, నా డ్రెస్ మేకుకు తగిలి చిరిగిపోయింది. అది మేకు కానివ్వండి, ఫెన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మై డ్రెస్ గాట్ రిప్డ్ ఇన్ ఎ నెయిల్. మై డ్రెస్ గాట్ రిప్డ్ ఇన్ ఎ నెయిల్. నెయిల్ అంటే మేకు. సో టార్న్ అంటే చిరిగింది, రిప్డ్ అంటే చీలిపోవడం లేదా చీల్చడం లేదా చింపబడడం. నెక్స్ట్ వన్ క్రాక్డ్ అంటే పగుళ్ళొచ్చాయి. ఎగ్జాంపుల్, గ్లాస్కి పగులొచ్చింది. ద గ్లాస్ ఈజ్ క్రాక్డ్. లేదా ఫోన్ స్క్రీన్కి పగుళ్ళొచ్చాయి. ద ఫోన్ స్క్రీన్ ఈజ్ క్రాక్డ్. ద ఫోన్ స్క్రీన్ ఈజ్ క్రాక్డ్. సో ఇప్పుడు మీ క్వశ్చన్, అద్దానికి పగుళ్ళు వచ్చాయి. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వన్ బ్రోకెన్ అంటే విరిగిపోయింది లేదా పాడైంది. ఈ రెండు అర్థాలు కూడా వస్తాయి. హ్యాండిల్ విరిగిపోయింది. ద హ్యాండిల్ ఈజ్ బ్రోకెన్. ఫోన్ పాడైంది లేదా ఫోన్ పనిచేయడం లేదు. ద ఫోన్ ఈజ్ బ్రోకెన్. సో పాడైంది అన్నా పనిచేయడం లేదన్నా రెండిటికి ద ఫోన్ ఈజ్ బ్రోకెన్ అని వాడతాం. సో ఫైనల్గా క్రాక్డ్ అంటే పగులు మాత్రమే వచ్చింది. బ్రోకెన్ అంటే పూర్తిగా విరిగింది లేదా పని చేయడం లేదు అని అర్థం. సో వీటికి డిఫరెన్స్ మీకు అర్థమైంది కదూ. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.